రెండవది, మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు. రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలు పెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా. అయ్యా, జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది. మీరు కావాలంటే రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే, టైలెండ్కు నీళ్లు పోవాలంటే, మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే 620 కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూర్లంబడి అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలి. అది చాలా కష్టసాధ్యం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 120 కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మనం తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్ కట్ చేసుకొని ఓన్లీ 120 కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 3,30,000 ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి ప్రాంతాలంతా, హై ఎలివేటెడ్ ఏరియాస్ అంతా, చక్రాయపేట మండలం కావచ్చు, లక్కిరెడ్డిపల్లి మండలం కావచ్చు, రాయచోటి కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఆ తర్వాత పూతలపట్టు దగ్గర నుంచి కుప్పము, రామకుప్పం, ఇవన్నీ కూడా శాంతిపురం మండలము, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతిపురం మండలం కానీ, రామకుప్పం మండలం కానీ, కుప్పం మండలం కానీ, ఇవంతా కూడా చాలా ఎత్తైన ప్రాంతాలు. ఈ ప్రాంతానికి నీళ్లు పోవాలంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కంటే ఈ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకు చాలా ఉపయోగము. దానికోసం ఆ ప్రాజెక్టు కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి. పూర్తి చేస్తే అందరికంటే బెనిఫిట్ పొందేది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం కాన్స్టిట్యున్సీ. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆపి దాంట్లో కూర్చొని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమాన్ని మానుకోండి.